Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 113. ఏంట్రా తను నాకు నో చెప్పేసరికి చాలా సంతోషపడుతున్నట్టున్నావు, బాగా బిల్డప్ ఇస్తున్నావని మహేష్ చంద్రప్రసాద్ కోపంగా అడిగేసరికి, సరేరా నీకు ఇంకా నమ్మకం కుదరలేదనుకో, తను చెప్పు తెగితే ఎలా ఉంటుందో చూపిస్తుంది, అది కూడా చూసి వెళ్ళు అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి, సార్ అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, పైగా మీకు ఎలాంటి ఫీలింగ్ లేకపోవచ్చు కానీ మీ నాన్నగారి పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయం ఇది, మరీ ఒక అమ్మాయి చెప్పు తెగేలాగా చేసిందంటే బాగోదు కదా అని అన్నాడు అసిస్టెంట్. మహేష్ చంద్రప్రసాద్ కోపంగా చూసేసరికి, నిజంగానే చెప్తున్నాను సార్, ఆ అమ్మాయి ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, ఎందుకు అనవసరంగా ఆ అమ్మాయితో పెట్టుకుంటారు, పైగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న పెళ్లి కూడా మీ పరువు పోకుండా కాపాడింది, అది అంతవరకు నిలుపుకుంటే బాగుంటుంది, ఊరందరి ముందు పరువు తీసుకోవడం ఎందుకు అని అసిస్టెంట్ చెప్పేసరికి మహేష్ చంద్రప్రసాద్ కోపంగా చూస్తుంటే, పర్వాలేదు వయసు మీద పడినా నీకు కొంచెం బుర్రుందయ్యా చారి, మీ సార్కి బ్రెయిన్ పనిచేయడం లేదు, త్వరగా మీ పెద్ద సార్కి ఫోన్ చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పు, లేదంటే ఊర్లో ఎవరిని బ్రతకనిచ్చేలా లేడు మీ సార్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. వాళ్ళన్నది నిజమే కదా సార్, ఊరు ఏదో గొడ్డుపోయినట్టు అమ్మాయిలకి కరువు కాటకం వచ్చినట్టు ఎందుకు చెప్పండి మనకి గొడవ అంతా, మంచి అందమైన మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు అసిస్టెంట్. కర్ణ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళేసరికి దక్ష పూజారి గారికి పూలు పండ్లు పసుపు కుంకుమ అక్షింతలు అందించడంలో బిజీగా ఉండడంతో అతను వెళ్ళి అక్కడే ఉన్న ఫ్రంట్ రో చైర్స్లో కూర్చొని పెళ్లి చూస్తుంటే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా అని వాళ్ళ తాతగారు అడిగేసరికి, సిటీ నుంచి ఫ్రెండ్ ఎవడో వచ్చాడు తాతయ్య, వాడితో మాట్లాడడానికి వచ్చాను అనగాని, మరెక్కడా నీ ఫ్రెండ్ అని అడిగేసరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి, అదేంటిరా ఇక్కడ పెళ్లి జరుగుతుంది, పెళ్ళయ్యే వరకు ఉండి జంటని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళమనాలి కదా అని అన్నాడు తాత. వాడికేదో ఇంపార్టెంట్ పనుందంట తాతయ్య, అందుకే వెళ్ళిపోయాడు, అయినా వాడు ఆశీర్వదిస్తే దాత్రి వరుణ్ కలిసి ఉన్నట్టే అని కర్ణ అనగానే, అదేంట్రా అలా అన్నావు, అంత నెగిటివ్ పర్సనా నీ ఫ్రెండ్ అని అడిగాడు విశ్వనాథ్. వాడు ఏం చేశాడో చెబితే వాడెంత నెగిటివ్ పర్సన్ అనేది మీకే అర్థమవుతుంది అని కర్ణ అనుకుంటూ ఉంటే, ఏంట్రా అడుగుతుంటే మాట్లాడవేంటి అని తాతగారు అడిగేసరికి, అవును తాతయ్య, వాడు చాలా నెగిటివ్ పర్సన్, పైగా వాడికి మన ఆచార వ్యవహారాల గురించి తెలీదు, ఎందుకు అనవసరంగా పెళ్లి మూడు పాడు చేయడమని వాడిని నేనే పిలవలేదు అనగాని, సరేలే మంచి పని చేసావు, నువ్వేం చేసినా ఒక ఆలోచనతోనే చేస్తావు కదా అని ఇద్దరూ మౌనంగా ఉండిపోవడంతో కర్ణ ఊపిరి పీల్చుకున్నాడు. దక్ష పెళ్లి మండపం దగ్గర నిలబడి పూజారి గారు అడిగిన ప్రతి పని చేస్తూ ఉంటే, దాత్రి వరుణ్ ఇద్దరు పూజారి గారు చెప్పిన పూజలు చేస్తూ పెళ్లి పీటల మీద కూర్చుంటే, విశాలాక్షమ్మ వసుంధర కూడా దక్ష పక్కనే నిలబడి కోడలతో ఏదో మాట్లాడుతూ ఉంటే, వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ అనుకోకుండా కర్ణ వైపు చూసిన దక్ష కోపంగా మొహం తిప్పుకోవడంతో, దీనికి ఏమైంది ఇలా మొహం తిప్పుకుంది అని అనుకుంటూ కూర్చున్నాడు కర్ణ. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కన్యాదానం మిగిలిన తంతులన్నీ పూర్తి అవుతుంటేనే, అమ్మ కాసేపట్లో మాంగళ్య ధారణ జరుగుతుంది, ఈలోపు అందరికీ అక్షింతలు ఇవ్వండి అని పూజారి గారు దక్షకి చెప్పేసరికి, సరే పూజారి గారు అంటూ అక్షింతలున్న తాంబూలం తీసుకుని అందరి దగ్గరకు వచ్చి అక్షింతలు చేతిలో ఇస్తూ, కర్ణ దగ్గరికి రాగానే అతని చేతిలో అక్షింతలు వేయకుండానే తాతగారికి వాళ్ళ మామయ్య గారికి ఇచ్చేసి వెళ్ళిపోవడంతో, హలో మేడం నాకు అక్షింతలు ఇవ్వలేదు అనగాని, కావాలని ఇవ్వలేదు అని కోపంగా చెప్పి వెళ్ళింది.
ఏమైందిరా? కోడలు ఎందుకు అంత కోపంగా ఉంది? ఉదయం కూడా బాగానే ఉన్నారు కదా అని విశ్వనాథ్ అడిగేసరికి అమ్మాయి గారికి ఇందాక వాడు మాట్లాడతాను అంటే తీసుకువెళ్ళినందుకు కోపం వచ్చినట్టుంది అని బుర్ర గోక్కుంటూ ఉంటే ఏమైందిరా నీకు? విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని తాతయ్య కూడా అడిగేసరికి అదేం లేదులే తాతయ్య, మీరు నాకంటే సీనియర్స్, మీకు తెలీదా పెళ్ళానికి కోపం రావాలంటే పెద్ద కారణాలు అవసరమా ఏంటి అనగానే నిజమే రోయ్, మీ నాయనమ్మ నన్నెందుకు తిడుతుందో, నా మీద ఎందుకు కోపడుతుందో కూడా నాకు ఇప్పటికీ తెలీదు అని తాతగారు వాపోతే, కానీ మీ అమ్మ అలా కాదురా, అర్థం పర్థం లేకుండా ఒక కారణం లేకుండా తనెప్పుడు నా మీద అలగలేదు కాబట్టి కోడలి పిల్లకి నీ మీద ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అని అడిగాడు విశ్వనాథ్. అబ్బా! అదేం లేదు డాడీ. మార్నింగ్ ధాత్రిని రెడీ చేయాలని తను హడావిడి పడుతుంటే అప్పుడు వెళ్ళనివ్వకుండా హగ్ చేసుకున్నాను. అందుకే తను అంత కోపంగా ఉంది అనగానే తాతగారు, విశ్వనాథ్ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని, అంత చిన్న విషయానికి అమ్మాయి అలుగుతుందని మాకనిపించడం లేదే అనగానే, భగవంతుడా! మీకు నమ్మకం లేకపోతే వెళ్ళి మీ కోడల్ని అడగండి అని చెప్పి అక్కడి నుంచి కర్ణ లేచి వెళ్ళడంతో తండ్రి కొడుకులిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. దక్ష వెంట ఎంత తిరుగుతున్నా కూడా ఆమె పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతుంటే రాక్షసి ఆగవే అని పిలుస్తూ ఉన్న పట్టించుకోకుండా అందరికీ అక్షింతలు ఇచ్చేసి వెళ్ళబోతుంటే ఆమె భుజాలు పట్టుకుని ఆపేసి అక్షింతలు తీసుకొని అందరూ అక్షింతలు వేసి నేను అక్షింతలు వేయకపోతే అందరూ నన్ను ఒక వెధవలాగా చూస్తారు. నీ కోపం చూపించాలంటే అది మన రూమ్లో చూపించు, ఇది టైం కాదు అనగాని మూతి తిప్పుకొని అతన్ని వదిలించుకొని మండపం మీదకి వెళ్ళిపోవడంతో పెళ్ళానికి కోపం వస్తే ఇంత ఏడిపిస్తారా అని అనుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. చివరిగా బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అని పూజారి గారు చెప్పడంతో మంగళసూత్రాన్ని అందరికీ చూపించి లేచి నిలబడి దాత్రి మెడలో తాళి కడుతుంటే దాత్రి జడని ఎత్తి పట్టుకుంది దక్ష. తాళి కట్టిన తర్వాత వరుణ్ తిరిగి కూర్చోవడంతో అందరూ అక్షింతలు పూలు కురిపించేసరికి ఇద్దరు అందరికీ నమస్కారం చేస్తూ ఉంటే ఆ తర్వాత 7 అడుగులు వేయడం, సన్నికళ్ళు తొక్కడం, తలంబ్రాలు పోసుకోవడం ఒకదాని తర్వాత ఒకటి సరదాగా జరిగిపోతే కర్ణ ఒకవైపు, దక్ష ఒకవైపు కూర్చుని ఇద్దరిని ఎంకరేజ్ చేస్తుంటే మధ్యలో దక్ష నడుముని టచ్ చేస్తున్నాడు కర్ణబాబు. పెళ్లి మొత్తం పూర్తయిపోయిన తర్వాత బావా, అక్క రండి ఫోటో దిగుదామని ధాత్రి పిలవడంతో దక్ష కర్ణ పక్కన నిలబడ్డానికి మొండికేస్తుంటే ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని, చూడు నువ్విదే అలక కొనసాగించావనుకో అందరి ముందు ముద్దు పెట్టేస్తాను, తర్వాత నీ ఇష్టం అనగానే షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది దక్ష. అతను కళ్ళు ఎగరేసి, చెప్పు ముద్దు పెట్టమంటావా, అసలే మార్నింగ్ నుంచి నువ్వు నాకు దగ్గరగా రాలేదు అనగానే సిగ్గులేదు మీకు అనగానే పెళ్ళం దగ్గర సిగ్గుపడితే ఎలా బుజ్జికొండా అని ముద్దుగా పలికేసరికి ఆమె నవ్వుకుంటూ ఆ నవ్వు అతనికి కనిపించకుండా దిక్కులు చూస్తూ ఉంటే మేడం ఫోటోకి పోజ్ ఇవ్వండి అంటూ ఫోటోగ్రాఫర్ పిలిచేసరికి అందరూ స్ట్రైట్గా నిలబడి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చి గిఫ్ట్లు ఇచ్చేసి మీరు కూడా రొటీన్గా ఫంక్షన్ హాల్లో పెళ్లి చేస్తారని అనుకున్నాం, కానీ తెలుగుదనం ఉట్టిపడేలా రామాలయంలో పూజ పెళ్లి చేయడం చాలా బాగుంది అని పెళ్లికొచ్చిన ప్రముఖులు పొగిడేసరికి ఇదంతా మా బావ, మా మామయ్య, మా అత్త, మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చేసిన ప్లాను, నేను చేసింది ఏమీ లేదని ధాత్రి అనగానే దొంగ మొహంది, ఊరిలో పెళ్లి జరగాలని చెప్పింది నేనే అయితే క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుందని అనుకుంది సత్యవతి. కోర్స్ ఊరిలో పెళ్లి జరగాలని చెప్పింది నువ్వే, కానీ ఏర్పాట్లన్నీ చేసింది వాళ్ళు కాబట్టి మనమ్మాయి క్రెడిట్ వాళ్ళకిస్తోంది అని అన్నాడు సత్యం. ఆమె భర్త వైపు ఆశ్చర్యంగా చూసి నా మాటలు మీకు వినిపించాయా అని అడిగేసరికి లేదు, నువ్వు మనసులో అనుకున్న నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడగానే నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైపోతుంది. 25 నుంచి కాపురం చేస్తున్నాను, నువ్వెప్పుడు ఏం ఆలోచిస్తావో నాకు ఆ మాత్రం తెలీదా అన్నాడు సత్యం. ఇన్ని తెలిసిన మీకు కూతురు పెళ్లి విషయంలో తల్లికి కూడా పాత్ర ఇవ్వాలని మాత్రం తెలీదు అని కోపంగా చెప్పేసరికి అబ్బా నువ్వు మళ్ళీ పాత పాట పాడకు, నువ్వు చెప్పిన మాట వినేదానివై ఉంటే మాకెందుకు ఇన్ని తిప్పలు అన్నాడు సత్యం.
continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.